ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి యూరియా ఏదైతే ఉందో కేటాయించినటువంటి యూరియాలో సగభాగం కూడా రాష్ట్రానికి చేరలేదు అని చెప్పి జాతీయ పత్రికల్లో కూడా ఈరోజు వార్తలు ప్రధానంగా వచ్చాయి. ఈరోజు యూరియా ప్రధానమైనటువంటి పంపిణీలో కీలకమైనటువంటిది కేంద్రమే. అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నప్పుడు, రైతులకు సంబంధించి కేటాయించినటువంటి ఎరువులను తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఈరోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వరి సాగు ప్రధాన పంటగా ఈరోజు సాగు చేస్తుంటే రైతులు యూరియాకి గణనీయమైనటువంటి డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి డీలర్లకు దోచిపెట్టి వాళ్ల ద్వారా మీరు ముడుపులు తీసుకుని ఈరోజు రైతులకు పాపం 200 రూపాయలు 300 రూపాయలు బస్తా మీద అదనంగా చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాపం పడిగాపులు కాస్తున్నారు, ఎండలో క్యూలో నిలబడుతున్నారు, వర్షాలు తడుస్తున్నారు. ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు క్యూ ఎక్కి గాని లేదా మాకు విత్తనాలు యూరియా దొరకలేదని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు లేకుండా చేశాం. గతంలో చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 2014-19 మధ్య పాపం చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి క్యూలో నిలబడి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆకలింపు చేసుకుని రైతులకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా మనం చేయాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి దాని మీద దృష్టి పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి ప్రతి దానికి కూడా ప్రతి విధంగా కూడా ఈరోజు రైతులకు అండగా నిలవడం జరిగింది. ఒక్కసారి చూస్తే ఈరోజు పాపం కట్ట యూరియా దొరకలేదు అని చెప్పి మీడియాలో రైతులు వాపోయేటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారం చూస్తే ఈ సీజన్ కి సంబంధించి 16,76,000 టన్నులు ఈ సీజన్ కి సంబంధించి 16,76,000 టన్నులు అవసరం అని చెప్పి ప్రభుత్వమే ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. అయితే ఒక పక్క 16,76,000 ఉన్న అవసరం సమర్థంగా ఉన్నాయి, సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని చెప్పి వ్యవసాయ శాఖ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి అందరూ మాట్లాడుతున్నా ఈరోజు మరలా ప్రభుత్వం ఒక పక్క మా దగ్గర 6,45,000 టన్నులే అని చెప్పి అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకసారి ఎరువులు సమృద్ధిగా ఉన్నాయంటారు, 16,76,000 టన్నులు అవసరం అంటారు, మళ్లీ మా దగ్గరకు వచ్చినప్పటికి 6,45,000 టన్నులు మాత్రమే నిలవ ఉంది అని చెప్పి తీరా చూస్తే రైతు సేవా కేంద్రాల ద్వారా ఎంత పంపిణీ చేశారంటే 65,000 టన్నులు. 16,76,000 టన్నుల అవసరంలో 65,000 టన్నులు మాత్రం రైతు సేవా కేంద్రాలతో చేశారు. మార్కెట్కు సంబంధించినటువంటి గోడౌన్లకు సంబంధించి చూస్తే దాంట్లో 55,000 టన్నులు నిల్వ ఉంచారు. అంటే నామమాత్రంగా 1,20,000 టన్నులు మాత్రం నిల్వ ఉంచి దాదాపుగా 15,50,000 టన్నులకు సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఎక్కడికి పంపించారు, ఏ హోల్సేలర్కి ఇచ్చారు, ఏ విధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు, ఏ విధంగా మీరు దోచుకుంటున్నారు, రైతులకి అసలైనటువంటి రేటుకి లాభం లేకుండా ఇచ్చేటువంటి సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు